పెద్దయినా చెప్పండి. 2024 ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎవరు గెలిస్తే ఎవరికి ఓటేస్తారు? మేము జగన్కే వేస్తామండి. జగన్ ఎందుకు వేస్తారు? ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు, ఇక్కడ ఇల్లు ఇచ్చాడు, పింఛనీళ్ళు ఇస్తున్నాడు లేని వాళ్ళకి, ఇంకా ఆడవాళ్ళకి ఇంకా 18 ఏళ్ళైనా అయ్యాని ఆయన ఇస్తున్నాడు. మరి కట్టేటప్పుడు మరి ఆయనకి వెయ్యాలి కదా. అయితే జగన్ వస్తేనే బాగుంటుంది అంటారు. ఆయన వస్తేనే బాగుంటుంది. ఊరు ఎన్ని అనుకుని ఏం చేసినా రాష్ట్రంలో ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి ఇచ్చింది ఇళ్ల ప్లాట్లో ఒక జగనే. ఏ నాయకుడు ఇలా ఎంతో మంది వాళ్ళ నాన్న చేసాడు, చంద్రబాబు చేసాడు, రామారావు చేసాడు. వాళ్ళ ఏమో కూడా అక్కడక్కడ ఇచ్చారు, కానీ ఇల్లు కట్టించినా ఎంత సేటు ఇచ్చిన వాళ్ళు కాదు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి జగన్ గద్దె దించుతాము అది అంటారు కదా. వాళ్ళు అనుకుంటాం అనుకొని మనం చేసేది ఏముంది? అదే ఈ ఒకవేళ అధికారంలోకి మేము వస్తే మేము గెలిస్తే ఇది చేస్తామని చెప్పట్లేదు కదా, దాని గురించి ఏమంటారు? వాళ్ళు చేయరు, వాళ్ళు ఆపేస్తారు. జగన్ గారు చేసిందేమో వాళ్ళు చేయరు, వాళ్ళు ఆపుతారు. అయినా వాళ్ళు ఈ జగన్ని మించిపోతారంట వాళ్ళు అనుకోవటమే కానీ జగన్ అయితే ఏం చేయలేరు. వచ్చేది మటుకు అయితే జగనే. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆడవాళ్ళకి అందరికి ఇప్పుడు తెలియని వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. ఏంది ఇప్పుడు మాకు ఇల్లు ఇచ్చాడు, రోడ్లు వేయలేదు, అది లేదు ఇది లేదు, అన్నీ ఒకసారి కావాలంటే ఎట్ట వస్తాయి చెప్పు. ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాడు ఆయన, చేస్తాడు. ఇక మరి ఆయన కాకుండా ఇంకేరే వాళ్ళని గెలిపించుకుంటే ఇంకా వెనకపోతే ఇయ్యే మరి ఆయన్నే గెలిపించుకుంటే మొదలు సాగిపోతా ఉంటాయి. అది అయితే ఎంతమంది కలిసి వచ్చినా కానీ జగన్ అయితే ఓడిలేరని మేము అనుకుంటున్నాం. అది పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. నెలకి 1వ తారీఖు వస్తుందా లేకపోతే 1వ తారీఖే వస్తుంది. కాకపోతే 3 ఏళ్ళు ఇస్తున్నాడండి. కాకపోతే మనం ఏళ్ళు పెట్టేసేయండి చూసా, అవి పని చేయనప్పుడు మాత్రం పూట ఈళ్ళే వాలంటీర్లు ఆపుతున్నారు. అవి బాగయిన దాకా ఆపట్లా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పేదవాళ్ళకైతే ఇబ్బంది లేదు, నాకు తెలిసినంతలో ఇబ్బంది లేదు. అది మరి వీళ్ళు ఏమంటున్నారంటే జనాలకి డబ్బులు ఇచ్చేసి సోమరపోతులు చేస్తున్నారు, పనులు ఏం కలిగించకుండా అని చెబుతున్నారు కదా, దాని గురించి సోమరపోతులు అయ్యేవాడు సోమరపోతు అవుతానే ఉంటాడు. డబ్బులు ఇచ్చినా అవుతాడు, ఈ పోయినా అవుతాడు. డబ్బులు ఇచ్చే దాన్ని బట్టి పైగా కూడా అయ్యేవాడు అవుతూ ఉంటాడు. వాటిని ఖర్చు పెట్టుకుని అప్పుల పాలు అయ్యేవాడు అవుతూ ఉంటాడు. దానికి మనం చేయగలిగింది వాళ్ళు ఏదో అనేక రకాలుగా అంటారు. జగన్ డబ్బులు ఇస్తుంటే సోమరపోతులు అవుతున్నారు, అది అవుతున్నారు, ఇది అవుతున్నారు అని. ఇప్పుడు జగన్ మరి ఎన్ని అనుకుని ఏం చేసినా ఇప్పుడు ఆయన వచ్చినాక ఈ వాలంటీర్లని 50 ఏళ్ళకు ఒక మనిషిని పెట్టాడా? రాష్ట్రం మొత్తమే మరి ఎన్ని లక్షలు అవుతారో మాకైతే తెలియదు, కానీ వాళ్ళకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాళ్ళని పెట్టాడా? మరి సర్వేర్లు ఉద్యోగం ఇచ్చాడు 1 లక్ష మందికి. మరి మొన్న మళ్ళీ పోలీసులకు కూడా పాస్ అయిన వాళ్ళకి ఇస్తానని పెట్టాడు. మరి చంద్రబాబు అయ్యేలో మరి 20 సంవత్సరాలు వెళ్ళాడు, ఏమి ఇచ్చాడు? చంద్రబాబు చేసినప్పుడు లేనివాడికి ఏమీ ఆధారం లేదండి, నేను చెబుతున్నా. కాకపోతే ఆయన ఉన్నవాళ్ళకి చేశాడు. చంద్రబాబుకి సరిపోయిన వాళ్ళు ఉంటారు చూడు, ఆయన వాళ్ళకి చేశాడు. జగన్ మాత్రం లేనివాడు మాత్రం ఆదరిస్తున్నాడండి. చెప్పాడు ఎందుకు? కులాలు మతాలకు అతీతంగా అయితే సంక్షేమ పథకాలు అయితే అందజేస్తున్నాడు. ఎమ్మెల్యే తీరు ఎలా ఉంది శివకుమార్ గారిది? శివకుమారి పర్లేదులేండి, ఆయన బాగా చేస్తున్నాడు. ఇళ్ల పట్టాలు మొన్న రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి తీసుకున్నారు, తీసారు. మళ్ళీ కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ చేస్తామని ఈ రోజు వచ్చి ఇవాళ రేపట్లో ఇస్తారట. స్తంభించుకున్నారు, దాని గురించి ఇస్తారంట. ఇబ్బంది లేకుండా ఉంది అయితే? ఇబ్బంది ఏం లేదండి. సరే థ్యాంక్స్ థ్యాంక్స్ అయ్యా.